రికార్డ్ స్టార్ట్ చేసావా టెక్ ఓకే. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏం అకాడమీ గురించి ఇంట్రొడక్షన్ చేయబోతున్నాను. చాలామంది మన యూట్యూబ్ చూస్తున్నారు, ఓకే, వీడియోలు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, కానీ మన కొత్త ఆఫీస్ ఇప్పుడు దాకా ఎవరు చూడలేదు కాబట్టి సో ఈరోజు మన ఆఫీస్ ఎలా ఉంటుంది, మన క్లాస్ రూమ్స్ ఎలా ఉంటుంది, ఏ లొకేషన్లో ఉంటుంది, అడ్రస్ ఏంటి, ల్యాండ్ మార్క్ ఏంటి, మొత్తం మన ఆఫీస్ గురించి ఈ వీడియో ఫుల్గా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మార్పులు తీసుకురావాలంటే కమెంట్లో కూడా ఖచ్చితంగా పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఉన్న ఏరియా సంగడిగుంట, రెడ్ల బజార్ 7th లేన్లో ఉన్నాము మన ఆఫీసు. ఈ ఆఫీస్లో ఎక్కడెక్కడ ల్యాండ్ మార్క్, ఇక్కడ రావాలంటే ఏంటి, అడ్రస్ ఏంటి, మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టే ట్యూన్డ్, వాచ్ ద ఫుల్ వీడియో. నేను చెప్పినట్టు ఇదే సంగడిగుంట మన ఆఫీసు ఏం అకాడమీ. ఇక్కడ చూస్తే మొత్తం సంగడిగుంట లైన్ కనిపిస్తుంది. ఇది ఓకే, లాంచెస్టర్ రోడ్ అంటాం మనం దీనికి. ఇక్కడ చూస్తే మనకి మెయిన్ ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇక్కడ డాక్టర్ కృష్ణసాయి క్లినిక్ ఉంది. కృష్ణసాయి క్లినిక్ ఇక్కడ ఈ సర్కిల్లో యాక్చువల్లీ ఎంటర్ అవ్వాలంటే ఇది పొన్నూరు రోడ్ నుంచి కనెక్ట్ అవుతుంది. పొన్నూరు రోడ్ అమ్మవారి గుడి నుంచి లాంచెస్టర్ రోడ్ ఎంటర్ అయితే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కృష్ణసాయి క్లినిక్ కనిపిస్తుంది. ఇది ఏరియా లొకాలిటీ. కొంచెం ట్రాఫిక్గా ఉంది, అయినా సద్యంలో ఇక్కడ జీబ్రా క్రాసింగు అలాగే సిగ్నల్ లైట్ రావాలని మన పోలీస్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ కూడా పెట్టామన్నమాట. త్వరగా ట్రాఫిక్ కంట్రోల్ కూడా అయిపోతుంది. సో ఇలా వస్తే మన ఆఫీస్ దగ్గరికి ఇక్కడ ఇలా ఉంటుంది ఆఫీస్ అడ్రస్. ఈ రోడ్ యాక్చువల్లీ డైరెక్ట్గా ఎల్ఆర్ కాలనీకి వెళ్తుంది. ఈ రోడ్లో ఒక ఫేమస్ స్కూల్ శ్రీ కొండవీడు పబ్లిక్ స్కూల్ అనే స్కూల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మన ఆఫీస్, దీస్ ఆర్ ఆఫీస్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఇక్కడ చూస్తే మీకు ఒక జీబ్రా క్రాసింగ్ కనిపిస్తుంది. ఇది మనమే చేసుకుంది ఆ జీబ్రా క్రాసింగ్. ఎందుకంటే యాక్చువల్లీ పిల్లల్లో రోడ్ ఎలా క్రాస్ చేయాలి, ఎక్కడ క్రాస్ చేయాలని తెలియకుండా ఎటపడితే అట క్రాస్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ కొంచెం ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన స్కూల్ జోన్లో క్లీన్గా ఉండాలని పెట్టాం. ఇక్కడ చూస్తే మన ఆఫీస్ కింద అమూల్ ఐస్ క్రీమ్ అని ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది. ఇక్కడ ఒక మొబైల్ షాప్ ఉంది, దాని కింద ఒక టైలరింగ్ షాప్ ఉంది. ఇక్కడ చూస్తే మన బోర్డు ఆచార్య చాణక్య నమ. ఇక్కడ చూస్తే మన మొత్తం ఆఫీస్ కానీ బిజినెస్ మోడల్ కానీ బేస్ అయింది ఆచార్య చాణక్య గారి కాన్సెప్ట్ వల్ల. మీరు క్లీన్గా చూస్తే ఇక్కడ దాంట్లో ఓం నమ శుక్ర బృహస్పతి అభ్యం అని ఉంది, ఆచార్య చాణక్య నమ అని ఉంది. ఆచార్య చాణక్య గురించి నేనేం గొప్పగా చెప్పక్కర్లేదు. ఓం నమ శుక్ర బృహస్పతి అంటే శుక్ర అనేవాళ్ళు రాక్షసులు దైవం, అలాగే బృహస్పతి అనేవాళ్ళు దేవతలు ఉంటారు కదా, వాళ్ళకి గురువు. వాళ్ళిద్దరికీ నమస్తే చెప్పటం ఆచార్య చాణక్య గారి ఒక హ్యాబిట్ అన్నమాట. అలాగే ఇక్కడ చూస్తే మన లైన్ లోగో ఉంది, ఏం అకాడమీ మేనేజింగ్ ఇంటెలిజెన్స్ అని చెప్పి. కొంచెం కిందకు వస్తే ఓకే 3 కోతిల బొమ్మలు ఉన్నాయి. దాంట్లో యాక్చువల్లీ ఇది గాంధీజీ వాళ్ళ కాన్సెప్ట్. యాక్చువల్లీ తప్పుని చెడుని చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు అంటారు. కానీ ఇక్కడ మనం ఏం చేసామంటే మన పిల్లలు అవసరం లేనివి వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు అని చేశారు. ఇక్కడికి వస్తే జీబ్రా క్రాసింగ్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ జస్ట్ ట్రైపాడ్ వీడియో షూటింగ్ పెట్టుకున్నాం అనమాట. అక్కడ ఇక్కడ ఎవరు వచ్చి పార్కింగ్ ఎక్కడంటే అక్కడ పెట్టకూడదని చెప్పి ఇక్కడ క్లీన్గా బ్యారికేడ్ వేసాం. సో పిల్లలకి సేఫ్గా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ ఉండదు, మన పార్కింగ్ అటువైపు ఉంటుంది. కొంచెం ఇటు వస్తే మన పార్కింగ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. మన బైక్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ, మన స్టాఫ్ది మంది 2 వీలర్స్ ఇక్కడ పార్కింగ్ ఉందన్నమాట. సో ఇలాగే వస్తే మీరు ఇక్కడ చూస్తుంటే ఈ ఆఫీస్ని క్లీన్గా చూడండి, చాలా శుభ్రంగా పొద్దున్నే 5:30కి వచ్చి మన ఆఫీస్ లేడీ ఇది క్లీన్ చేస్తారు. ఇక్కడ చూస్తే మన బోర్డు ఉంది, మనం ఏం చేస్తామనేది లోగో ఉంది. మనం ట్యూషన్స్ తీసుకుంటాము, కౌన్సిలింగ్ తీసుకుంటాము, ట్రైనింగ్ తీసుకుంటాము. ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్స్ వచ్చేసి సర్వమంగళాదేవి జీ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు, ఇంకో డైరెక్టరు ఆనందమూర్తి జీ అని చెప్పి, దాంతోపాటు శివకుమార్ అంజనప్ప CEO అండ్ ఫౌండర్. ఫ్యూచర్స్కి మన ప్రాజెక్ట్ అందరికీ తెలిసినట్టు ఈ కంపెనీ 2024 నుంచి టేక్ ఓవర్ తీసుకునే వాళ్ళు వి స్రవంతి డైరెక్టర్ క్రియేటివిటీ, దుడేకుల రఫీ డైరెక్టర్ అకాడమిక్స్, చదలవాడ పూర్ణ CH పూర్ణ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, కే పవన్ కుమార్ డైరెక్టర్ కస్టమర్ రిలేషన్షిప్, SK ముబషీర్ డైరెక్టర్ ఫైనాన్స్, మధువర్ధన్ డైరెక్టర్ లీగల్ అండ్ అథారిటీస్, టి భానుప్రకాష్ డైరెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ చూస్తే వీ హ్యావ్ బృందావనం పెట్టుకోవాలి ఇంట్లో ముందు అంటారు. అందుకే ఇంకో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక అద్భుతమైన బోర్డు ఉంది, వెల్కమ్ టు హ్యాపీ జోన్ అంటాం మనం. ఇక్కడ వార్నింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇక్కడ వార్నింగ్ ఇచ్చాం, ఏంటి, నో టొబాకో, పాన్ పరాగలు వాడరాదు, పెద్దగా అరవరాదు,
అలాగే గుంపుగా నిలబడరాదు, కూర్చోరాదు, ప్లీజ్ కీప్ సోషల్ డిస్టెన్స్, గొడవ పడరాదు, నో క్రయింగ్, ఏడవరాదు, అలాగే నో స్మోకింగ్, సిగరెట్లు తాగరాదు, నో గాసిప్ జోన్, ఆధారం లేని పుకార్లని ముచ్చట్లు ఆడరాదు, ఆడవారికి తప్పగా ప్రవర్తించరాదు, నో మిస్బిహేవింగ్. పైన తెలియపరిచిన ఏమైనా చేస్తే లోకల్ పోలీస్ స్టేషన్ లాలాపేట పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తామని ఇక్కడ ఒక నోటీస్ బోర్డు ఇచ్చామండి. ఇది ఎందుకు పెట్టామంటే కొన్ని రోజుల ముందు ఇక్కడ చాలామంది విమల్ అంటారు, పాన్పరాగ్ అంటారు, అవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయో తెలీదు, ఆంధ్రాలో బ్యాన్ అని తెలుసు, కానీ అవన్నీ తిని ఉమ్మేవాళ్ళు ఇక్కడ. అలాగే పెద్దగా అరిచేవాళ్ళు, గుంపుగా నిలబడేవాళ్ళు, అవన్నీ ఆపాలని చెప్పి, అలాగే పిల్లలు లోపలికి వస్తే ఏడవకూడదు, అలాగే స్కూల్ జోన్లో పబ్లిక్లో స్మోకింగ్ చేయకూడదని చెప్పి ఈ బోర్డు పెట్టామండి. యాక్చువల్లీ వీ హెవ్ టేకెన్ అండ్ ఫెంటాస్టిక్ సీలింగ్ ఉంది. ఈవినింగ్ టైంలో ఒక షూట్ పెడతా, అప్పుడు మీకు లైటింగ్తో పాటు ఇంకా బాగా కనిపిస్తుందండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ఆఫీస్ లోపలికి ఇప్పుడు ఎలా ఉంటుందని చూద్దాం. ఇప్పుడు ఇలాగే వస్తే ఇక్కడ మన డోర్ ఉంది. మన డోర్లో వస్తే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయీస్ కానీ రావడానికి ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నా ఫింగర్ ప్రింట్ ఉంది. ఓకే, ఇది ఓపెన్ అవుతుంది. సో ఇట్ విల్ బి ఓపెనింగ్ లైక్ దిస్ ఇస్ ద లాక్ వీ హ్యావ్. ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతూ ఉంటే మనకు అబ్దుల్ కలాం గారి ఫోటో దొరుకుతుంది. ఓకే, వాట్ ఈస్ దట్? ఓకే, ఏఎం అకాడమీ మేనేజింగ్ ఇంటెలిజెన్స్ అని కనిపిస్తుంది. ఏపీజే అబ్దుల్ కలాం అడ్వాంటేజ్ ఇండియా ఫ్రమ్ ఛాలెంజ్ టు ఆపర్చునిటీ. అంటే ఇండియాకి అడ్వాంటేజ్, ఛాలెంజెస్ అంటే కష్టాలు, దాన్ని ఎలా ఆపర్చునిటీగా మార్చుకోవాలనేది ద ఏ టీమ్. మన ఏ టీమ్ గురించి మీకు తెలుసు. యాక్చువల్లీ వెల్కమ్ టు ద ప్రాజెక్ట్. ఇది అబ్దుల్ కలాం వారి ప్రాజెక్ట్ అనమాట. వాళ్ళు అనుకుంది ఇండియన్స్కి ఈజ్ లాస్ట్ బిక్వెస్ట్ టు ద నేషన్. బిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ కాదు, అది విజ్ఞాపనం. రిక్వెస్ట్కి ఇంకో పదమే బిక్వెస్ట్. కొంతమంది దీన్ని స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటారు, నేను అలాగే అనుకున్నాను. ఆ దేశానికి అతని చివరి విజ్ఞాపన అనమాట. ఇది యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నాకు వచ్చిన లెటర్. నా పేరు మీకు అందరికీ తెలిసినట్టే శివ అని తెలుసు, కానీ నా పూర్తి పేరు శివకుమార్ ఏ 56. ఓకే, ఈ అడ్రస్ నా బెంగళూరులో అడ్రస్, నా ఇల్లు అడ్రస్. యాక్చువల్లీ అప్పుడు 2016లో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా అని చెప్పి నేను మొత్తం డాక్యుమెంట్స్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, ప్రెసిడెంట్ ఆఫీస్కి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన అక్నాలజ్మెంట్ అనమాట. ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక ఈ మార్చ్లో తీసుకెళ్ళి అది సబ్మిట్ చేస్తే దిస్ ప్రాజెక్ట్ విల్ బి అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. నేను దానికోసమే ప్రయత్నిస్తున్నాను. సో నౌ ఇక్కడ మన ఆఫీస్కి వస్తాము. ఇక్కడ లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్. ఓకే, లెఫ్ట్ టర్న్ తీసుకున్న వెంటనే యూ కెన్ సీ ఓకే ఉమెన్స్ టాయిలెట్ ఇక్కడ ఉంది. ఓకే, దిస్ ద రిసెప్షన్ అనమాట. మన రిసెప్షన్లో ఉంది. ఆ రిసెప్షన్లో ఇఫ్ యూ లుక్ అట్ దిస్, ఒక సోఫా ఉంది, ఒక ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు, అలా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ మీ శివకుమార్ అంజనప్ప. కొంతమంది అంటారు వాట్ ఈస్ దిస్ క్వాలిఫికేషన్, ఏంటి, నేనేంటి, ఏం చేస్తున్నానని. సో దానికి ఆన్సర్ అనమాట ఇది. మన స్టూడెంట్స్ యాక్చువల్లీ ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చి పెట్టారనమాట. అవర్ సర్ ఈజ్ స్పీకర్, లైఫ్ కోచ్, ఏ యంగ్ రెవల్యూషనిస్ట్ టు బ్రింగ్ బ్యాక్ ఏన్షియంట్ ఓకే, నాకు హ్యాపీనెస్లో మాటలు రావట్లేదండి, మీరే చదువుకోండి. ఇక్కడ యాక్చువల్లీ ఇది నా సర్టిఫికేట్, నేను కెరియర్ కౌన్సిలింగ్ చేయడానికి. ఓకే, ఇట్లా చూస్తే ఏసీపీపీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. వీఆర్ ప్రౌడ్. ఓకే, ఇది మన స్టూడెంట్స్ నా కోసం పెట్టింది. ఇది దిస్ ఆర్ రిసెప్షన్. ఇఫ్ యూ కెన్ సీ దిస్ అ బ్యూటిఫుల్ ఆఫీస్. మంచి ఫ్యాను, ఓకే, మంచి ఒక అంబియన్స్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ 9 o'clock నుంచి ఇక్కడ టీవీ ఒకటి వస్తుంది, స్మార్ట్ టీవీ ఒకటి ఉంటుంది. ఆ స్మార్ట్ టీవీలో మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కూర్చుంటే ఇక్కడ మన గురించి ఏంటో తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తే తాగడానికి, నీళ్ళు తాగడానికి యాక్చువల్లీ కాపర్ గ్లాసెస్ పెట్టాము. ఎవరైనా వస్తే దాన్ని క్లీన్గా శుభ్రంగా పెట్టి దాంట్లో నీళ్ళు ఫిల్ చేసి పెడతారు మన ఆఫీస్ ఎంప్లాయీస్, మీన్స్ హౌస్ కీపింగ్ టీమ్ అనమాట. ఇక్కడ పైనుంచి ఒక వ్యూ చూడండి. ఇక్కడ ఎవరైనా వస్తే చెప్పులు ఇక్కడ స్టాప్ చేయవచ్చు. ఇలాగే ముందు వస్తుంటే ఇక్కడ ఇంకొకటి అద్భుతమైన విషయం ఉంది, మన పిల్లలు పెట్టింది. యాక్చువల్లీ ఆడపిల్లలకి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇది నో ఎంట్రీ చేసామండి. ఎందుకంటే ఇక్కడ ఒక ఉమెన్స్ టాయిలెట్ ఉంది. యాక్చువల్లీ ఉమెన్స్ టాయిలెట్ కూడా చాలా క్లీన్గా ఉంది. ఎప్పుడు క్లీన్గానే మెయింటైన్ చేస్తావు, కొంచెం పాత ఇది కాబట్టి అలా కనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ అ వెరీ క్లీన్ టాయిలెట్ అనమాట. ఓకే, లుక్ అట్ దిస్. యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఉమెన్ స్టూడెంట్స్. ఎవరైనా వస్తే టీనేజర్ స్టూడెంట్స్, వాళ్ళకి ఏమైనా లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే ఆర్ ఆన్ దేర్ మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్స్ టైంలో ఉంటే వాళ్ళు ఎవరిని అడగకుండా దే కెన్ టేక్ బై దెమ్సెల్స్. దాన్ని అలాగే డిస్పోజ్ చేయాలంటే దే హ్యావ్ ఏ శానిటరీ డిస్పోజల్ బ్యాగ్స్ కూడా ఉంది. ఒక 5 rupees కాయిన్ రిసెప్షన్లో తీసుకొని, లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటే ఈ కాయిన్ ఇక్కడ వేసి ఈ 360 degree రొటేట్ చేస్తే యాక్చువల్లీ శానిటరీ నాప్కిన్ ఇక్కడ డెలివర్ అవుతుంది. సో నా ఇక్కడ చూస్తుంటే ఇది మన ఎంట్రన్స్. ఇలా వెళ్తుంటే ఓకే, ఇట్ ఈస్ లైక్ దిస్. వెన్ యూ లుక్ అట్ దిస్,
స్ట్రైట్గా వెళ్తుంటే ఇది మనకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో. కీజ్ ఉంటుంది మనకి. యాక్చువల్లీ ఈ కీజ్ అన్ని మన ఆఫీస్ కీజ్ అనమాట. ఎంప్లాయీస్కి ఈజీగా ఉండాలని ఇక్కడ పెట్టాను. ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట. అలాగే ఇక్కడ చూసి కాలింగ్ బెల్, కింద నుంచి ఏదైనా కాలింగ్ బెల్ కొడితే ఎంసీబీస్ ఉంది, సో దట్ పవర్ సప్లైని కరెక్ట్గా ఉండాలని చెప్పి. అలాగే చూస్తుంటే ఇది మన నోటీస్ బోర్డ్, మన ఫ్యూచర్లో చేయబోయే ప్రాజెక్ట్స్ మొత్తం ఇక్కడ ఉంది. యాక్చువల్లీ దిస్ గోయింగ్ టు బి ఎ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ అనదర్ 2 to 3 years అనమాట. సో ఆల్రెడీ వరల్డ్ క్లాస్గానే తయారు చేస్తున్నాము. బడ్జెట్, అలాగే ఏరియా లొకాలిటీ ప్రాబ్లము, అలాగే నెగిటివిటీ మార్కెట్లో, ఓకే, అవన్నీ దట్ వల్ల ఇట్ ఈస్ గోయింగ్ వెరీ స్లోలీ, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫెంటాస్టికల్. లుక్ అట్ దిస్ ఫెంటాస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్ క్రియేటెడ్. యాక్చువల్లీ దీస్ ఆర్ రెంటెడ్ బిల్డింగ్. మనం 2026 దాకా ఇక్కడికి రెంటల్ అగ్రిమెంట్ చేసుకొని వీ హ్యావ్ డన్ ఆల్ ద రినోవేషన్ ఆన్ అవర్ ఓన్. సో దిస్ వాట్ ఈస్ అ మ్యాథమెటిక్స్ రూమ్. ఇక్కడ చూస్తే మ్యాథమెటిక్స్ రూమ్ ఉంది. ఇక్కడ వెన్ యూ లుక్ అట్ దిస్ అ మ్యాథమెటిక్స్ రూమ్. ఇక్కడ ఏంటంటే ఇంకా మనం ఫర్నిచర్స్ ఏం పెట్టలేదు, ఎందుకంటే మనకు ఒక సిస్టమ్ ఉంది. పిల్లలు వెన్ను మీన్స్ స్పైన్ని స్ట్రేట్గా పెట్టుకొని కింద కూర్చొని నేర్చుకుంటే బాగుంటుంది అనేది. వీ హ్యావ్ ఫ్యాన్స్, పాయింట్స్ అన్నీ ఉన్నాయి. మ్యాథ్స్ టీచర్ ఒకరిని వెతుకుతున్నాము. క్వాలిఫైడ్ మ్యాథ్స్ టీచర్ వస్తే వాళ్ళు అడిగిందని ఇవ్వడానికి రెడీగా ఉంటాం. ఇక్కడ చూస్తే రూల్స్ ఫర్ ఏం అకాడమీ, ఒక్కొక్కరికి రూల్స్ ఉంది. ఈ రూల్ లిస్ట్ ఉంది. మన ఆఫీస్కి వస్తే ఇంకా క్లియర్గా వస్తుంది. యూ కెన్ సీ బీ ఆన్ టైమ్ టు ద మీటింగ్స్, ఫాలో టాస్క్ లిస్ట్ బై గురు, 3 times ప్రేయర్, మెడిటేషన్, డ్రెస్ కోడ్, ఆల్ డిసిషన్స్ మేడ్ బై ఏ టీమ్, డు నాట్ డ్యామేజ్ ఆఫీస్ ప్రాపర్టీ. ఇలా చాలా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అనేది దొంగతనం చేయొద్దు, డు నాట్ లై, డు నాట్ ఓవర్ టాక్, వెనక మాట్లాడుకోవద్దు, అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే ఒక ఫెంటాస్టిక్ డస్ట్బిన్ ఉంది. ఓకే, మన తడి చెత్త పొడి చెత్త కాన్సెప్ట్ కూడా ఫాలో అవుతున్నాము. ఇక్కడ చూస్తే దీస్ ఆర్ డస్ట్బిన్, స్మాల్ డస్ట్బిన్ విచ్ యూ హ్యావ్. ఓకే, దెన్ ఇట్ గోస్ లైక్ దిస్. ఇలాగే వెళ్ళి వీ హ్యావ్ దిస్ నెక్స్ట్ రూమ్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనిలో కూడా వీఆర్ ప్లానింగ్ అప్ టు బిల్డ్ ఏ సైన్స్ ల్యాబ్ అని చాలా రోజు నుంచి చెప్తున్నాను. దిస్ గోయింగ్ టు బి సైన్స్ ల్యాబ్. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఒక మంచి టీచర్ దొరికితే వాళ్ళు అడిగిన ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టి క్లీన్గా ఒక 25 స్టూడెంట్స్కి నేర్పించే ఒక క్లాస్ రూమ్ క్రియేట్ చేసాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్లాస్ రూమ్. 2 క్లాస్ రూమ్స్ ఉన్నాయి మ్యాథ్స్ అండ్ సైన్స్కి. దెన్ కమ్స్ వీ హ్యావ్ this is the corridor on this side. This is men's toilet. ఇటువైపు men's toilet అనమాట. we are planning for the most advanced security system, CCTV cameras కూడా. ఓకే, త్వరగా అది వస్తాయన్నమాట. then if you look at this, wow, this is మన మేనేజింగ్ డైరెక్టర్ సర్వమంగళదేవి వాళ్ళ క్యాబిన్ అనమాట. ఒక ప్రింటర్ ఉంది, కలర్ ప్రింట్. ఏమైనా ప్రింట్ తీసుకోవాలన్నా, ఏం తీసుకోవాలన్నా యాక్చువల్లీ ఇది ఉంటుంది. ఇక్కడ చూస్తే హరే కృష్ణ. ఓకే, ప్రతిసారి మనం ఏదైనా దేవుడిని తలుచుకుంటూ ఉండాలి. వాళ్ళకి నచ్చిన దేవుడిని ఇక్కడ పెట్టుకున్నారనమాట. ఇది మన ఆఫీస్ ఎక్స్పెన్సెస్, మన ఖర్చులు, రెంటు, శాలరీలు అన్నీ ఇక్కడ డీటెయిల్స్ రాసి పెట్టామన్నమాట. సో ఇఫ్ యూ గో లైక్ దిస్ ఆల్సో ఎన్ ఆఫీస్ మేనేజింగ్ డైరెక్టర్ది. సో దిస్ అ ప్రింటర్, fantastic printer which we bought. Okay, Canon printer anamata, color printout, photo printout anni తీసుకోవచ్చు. So now when we come here, this is the counseling room. కౌన్సిలింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న పిల్లలు సరిగా చదవట్లేదు, ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ ఉండొచ్చు, మ్యారేజ్ కౌన్సిలింగ్ ఉండొచ్చు, భార్యాభర్తల గొడవ ఉండొచ్చు, వాళ్ళ సాంసారిక జీవనం కరెక్ట్గా లేకపోతే వాళ్ళకి ఎలా ఉండాలని కౌన్సిలింగ్ చేయడానికి సర్టిఫైడ్ ట్రైన్డ్ కౌన్సిలర్స్ ఉంటారనమాట. సో దానికోసం ఈ కౌన్సిలింగ్ రూమ్. ఇటువైపు నుంచి చూస్తే రిసెప్షన్ కూడా కనిపిస్తుంది అనమాట. నైట్ వ్యూలో చాలా బాగుంటుంది. ఇంకో వీడియో నైట్ వ్యూ చేసి పెడతాను. సో దిస్ ఈజ్ ఏమంటారు, మనం టిష్యూ పేపర్ డిస్పెన్సర్ ఉంది, ఒక మంచి మిర్రర్ ఉంది, అలాగే లిక్విడ్ సోప్, ఎందుకంటే సోప్ని ఉండాలి, హ్యాండ్ వాష్ కంపల్సరీ కదా. సో దిస్ ఇస్ సింక్. ఓకే, దెన్ కమ్స్ ఓకే దిస్ ఇస్ మెన్స్ టాయిలెట్. ఇది కూడా మెన్స్ టాయిలెట్. ఓకే, దెన్ కమ్స్ నౌ దిస్ ఫెంటాస్టిక్, దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. ఇట్ ఈస్ కాల్డ్ ఎగ్జూబరెన్స్. ఎగ్జూబరెన్స్ అంటే యూత్, ఎగ్జూబరెన్స్ అంటే ఆనందం, ఎగ్జూబరెన్స్ అంటే ఎనర్జీ. ఇది మన ప్రాజెక్టర్ స్మార్ట్ క్లాస్గా వాడుకుంటున్నాము. ఇక్కడ మనం చూస్తే మన స్టూడెంట్స్కి గిటార్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి గిటార్ ఆల్రెడీ ఉంది. గిటార్ ట్రైనర్ని వెతుకుతున్నాము. ఒక మంచి గిటార్ ట్రైనర్ దొరికిన వెంటనే ఉంటుంది. సో నా ఇది ఎటువైపు నుంచి పక్కన బిల్డింగ్ వాళ్ళది గ్లాస్ నుంచి కనిపిస్తుంది. ఓకే, నా వీళ్ళన్నిటికీ క్లోజింగ్ పెట్టాలనుకుంటున్నాము. దెన్ ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ రిపోర్ట్స్ అన్ని ఇలా మెయింటైన్ చేస్తాము. ఏ స్టూడెంట్స్ ఏమేమి నేర్చుకుంటున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటి. ఇది మన చెస్ బ్యాగ్ ఉంటుంది. చెస్ బోర్డ్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇది మన నోటీస్ బోర్డ్ మీన్స్ క్లాస్ రూమ్ బోర్డ్ అన్నమాట. ఇందాక మీరు చూసారు కదా నో ఎంట్రీ అని, అదే ప్లేస్ ఇది. 1 సెకండ్ లైట్స్ ఆన్ చేసుకుంటాను నేను. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఇలా స్విచ్చెస్ అన్ని చాలా సేఫ్ వైరింగ్ చేసామన్నమాట. ఫెంటాస్టిక్లీ లుకింగ్ ఆఫీస్ దిస్ ఇస్. ఓకే, బ్లర్ వస్తుంది, ఫ్యాన్ ఆన్ చేశాను కాబట్టి. లెట్ మీ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. ఓకే, బ్లర్ వస్తుంది. ఓకే, నౌ ఇట్స్
బికాస్ ఆఫ్ డ్యూ టు లైట్ అనుకుంటాను. ఓకే, ఇక్కడ చూస్తే మనం దిస్ వాట్, ఓకే దిస్ ఆఫీస్, దెన్ కమ్స్ దిస్ ఈస్ కాల్డ్ వాల్ ఆఫ్ ఎనర్జీ. మన స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి గురువు అనుకుంటుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ మ్యూజిక్ నేర్చుకుంటాము, జీవితం నేర్చుకుంటున్నాము, పొలిటిక్స్ నేర్చుకుంటున్నాము, మెడిటేషన్ నేర్చుకుంటున్నాము, యాక్టింగ్ నేర్చుకుంటున్నారు, డ్యాన్సింగ్ నేర్చుకుంటున్నారు, సింగింగ్ నేర్చుకుంటున్నారు, అన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తే జై గురుదేవ్, ఇదన్నీ మన స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకి నచ్చిన ఫోటోని పెట్టుకొని వాల్ ఆఫ్ ఎనర్జీ. వాల్ ఆఫ్ ఎనర్జీ అంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి ఏమంటారు, ఎనర్జీ, గురువులు ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళని ఇక్కడ పెట్టుకున్నారన్నమాట. ఇంకా కొన్ని ఫొటోస్ రావాలనుకుంటాను. ఓకే, ఇదన్నీ పిల్లలది. యాక్చువల్లీ టోటల్ ఫ్రీడమ్ ఉంటుంది స్టూడెంట్స్కి, ఇక్కడ చదివే స్టూడెంట్స్కి చాలా డిసిప్లిన్గా ఉండాలి. దీస్ ఆర్ ద సీలింగ్ లైట్స్. ఓకే, దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఆఫీస్, దిస్ ఇస్ వెరీ ఎలిగెంట్, చాలా కూల్గా ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ వైఫై కూడా ఉంది, యాక్ట్ ఫైబర్ నెట్ వేసుకున్నాం అనమాట మనం. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ బిన్ బిల్ట్. దీస్ ఆర్ ఆఫీస్ ఏరియా. అలాగే మళ్ళీ రిటర్న్ వెళ్దాం. ఇంకో పోర్షన్ ఉంది మీకు చాలా ఇంపార్టెంట్ పోర్షన్ చూపించడానికి. ఇంత పెద్ద ఆఫీసు సంగడిగుంట అనే ఒక ఏరియాలో నడపాలంటే యాక్చువల్లీ ఎవరైనా ఒకరు 24/7 ఇక్కడ ఉండాలి. ఈవెన్ దో ఐ హ్యావ్ మై హౌస్ ఇన్ రెడ్డిపాలెం, అక్కడి నుంచి నేను ఇక్కడ వచ్చి ఉంటున్నాను అనమాట. ఓకే, కానీ ఇట్ ఈస్ మై పర్సనల్ రూమ్, నేను చూపిస్తాను మీకు. సో వేర్ డూ ఐ స్టే, వాట్ అండ్ ఆల్ ఇస్ దేర్, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. ఓకే, ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ టు హైడ్. ఓకే, ఇక్కడ చూస్తే యాక్చువల్లీ ఇక్కడ కొంచెం డ్యామేజెస్ ఉంది, దీనికి ఒక ఫ్లెక్స్ ఆర్డర్ పెట్టామన్నమాట. ఆర్డర్ కూడా వస్తుంది. క్లీన్గా చూస్తుంటే ఇది మన ఏరియా వ్యూ అనమాట. ఇటు నుంచి చూస్తే ఇట్స్ ఏ స్కూల్ జోన్ అనమాట. ఓకే, స్కూల్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, చాలామంది పిల్లలు, టీచర్స్ అందరూ తిరుగుతుంటారు. వెరీ ఫెంటాస్టిక్ సేఫ్ లొకేషన్. ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి పైన నోబడీ ఈజ్ అలౌడ్ అనమాట. ఎందుకంటే స్టూడెంట్స్ కానీ ఎవరు పర్మిషన్ లేకుండా ఎవరు రాకూడదు అనమాట. బికాస్ దట్ ఈస్ మై పర్సనల్ ప్లేస్, నేను పర్సనల్గా వాడుకునే ప్లేసు. రెస్ట్రిక్టెడ్ ఏరియా చూడండి, ఇక్కడ వార్నింగ్ బోర్డు ఇచ్చామన్నమాట. ఆథరైజ్ పర్సనల్ ఓన్లీ, బాస్ పర్సనల్ రెసిడెన్స్. నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నో ఎంట్రీ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ బాస్ అని రాసామన్నమాట. పిల్లలు ఇక్కడికి రాకూడదు, పిల్లలు కానీ ఎవరైనా సంబంధం లేని వాళ్ళు ఎవరు రాకూడదు ఇక్కడ. సో ఇక్కడికి వస్తూ చూస్తుంటే ఇక్కడ అగైన్ వీ హ్యావ్ ఏ సెక్యూరిటీ గేట్, సో దట్ నోబడీ ఎంటర్స్ మై పర్సనల్ రూమ్ అనమాట. నా పర్సనల్ రూమ్ అవసరం లేదనుకుంటాను. ఇక్కడ చూస్తే మన ఓకే ఆఫీస్కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టాము. ఓకే, ఇక్కడ ఏమేమి పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, డస్ట్బిన్ అవన్నీ పెట్టాలి. అవన్నీ పెట్టిన తర్వాత క్లీన్గా ఇక్కడ చూస్తారు అనుకుంటే ఇప్పుడు వైరింగ్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, మన స్టూడెంట్ కర్రసామ నేర్చుకొని ఇప్పుడే ఇక్కడ నించున్నారు. ఓకే, వీడియోలో అడ్డు రాకూడదు. మన ఏటీఎం మొత్తం ఇక్కడ ఉంది. మన లక్ష్మీ వాళ్ళు, హౌస్ కీపింగ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకే, క్లీన్గా, చాలా క్లీన్గా. ఇప్పుడు మన డిన్నర్ అని తింటాము ఇక్కడే. ఇక్కడ చూస్తే మన కర్రసామ నేర్పించే గురువులు వచ్చి శివలింగాన్ని ప్రతిష్టాపించి కర్రలని ఇక్కడ పెట్టారనమాట. కర్ర సామెత కూడా నేర్చుకుంటారు ఇక్కడ. ప్రస్తుతానికి బేసిక్స్ నేర్చుకుంటుంది కాబట్టి ఈ ప్లేస్ సరిపోతుంది. వెన్ దే స్టార్ట్ ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్ పెద్ద ప్లేస్ తీసుకొని ఒక స్పోర్ట్స్ అకాడమీలా చేసి అక్కడి నుంచి క్లీన్లీనెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మన ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ. ప్రతిసారి ఎక్కడ దుమ్మున్నా ఏమున్నా ఒకటి దులిపి క్లీన్ చేస్తూ వెళ్తుంటారు. ఇక్కడ చూస్తే క్లీనింగ్ ఏరియా చాలా బాగా చేసుకున్నామండి. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ అరేంజ్ హియర్. ఇక్కడ వెజల్స్ వాళ్ళు మన స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ తినేది, నేను తినేది ఉండొచ్చు. దిస్ ఇస్ మై రూమ్. చూడండి, ఈవెన్ డస్ట్బిన్ కూడా మన హౌస్ కీపింగ్ వాళ్ళకి కష్టం అవ్వకూడదని చెప్పి ఎక్సలెంట్ మాప్ ఒకటి తీసుకొచ్చి పెట్టాము. ఈ మాప్ గురించి మీరు అందరి చోట చూస్తుంటారు. దీస్ ఆర్ ఏరియా, దిస్ ఈస్ హౌ యూ కెన్ సీ ద ఏరియా. ఇటు నుంచి చూస్తుంటే బ్రహ్మాండమైన ఒక స్కూల్ ఉంది. ఓకే, అలాగే స్కూల్ నేమ్ ఇస్ శ్రీ కొండవీడు పబ్లిక్ స్కూల్. ఇదే ల్యాండ్ మార్కు, మీరు ఎవరు వచ్చి అడిగినా ఇక్కడ దొరుకుతుంది అనమాట. దిస్ ద వ్యూ. సో దిస్ ఆల్ అబౌట్ ఏం అకాడమీ. ఇంకా మీద మన కోర్సులు, మన ట్రైనింగ్లు, ఓకే, దాని అన్నిటి గురించి ఇంకో వీడియోలో మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటిదాకా థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఏటీ ముందు గైస్ సే హాయ్ టు ద స్టూడెంట్స్. ఓకే, వ్యూవర్స్ హాయ్. పవన్ మీ అందరికీ తెలుసు, భానుప్రకాష్ మీ అందరికీ తెలుసు, అలాగే మధు ద లీగల్ అండ్ అథారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై ఆంధ్ర.